గడిచిన 5 నెలలలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 2000 ఉన్న పెన్షన్ 4000 ఇస్తున్నది, చేయలేదు. కళ్యాణ లక్ష్మితో పాటు 1,00,000 రూపాయలు ఇస్తున్నది, ఇయ్యలేదు. రైతుకు బోనస్ ఇస్తున్నది 500, ఇయ్యలేదు. మీ ఆడళ్లకు 2500 ఇస్తున్నది, ఇయ్యలేడు. మరి ఇన్ని కార్యక్రమాలు, మరి హామీలు ఏమి హామీలు ఇచ్చిండంటే దొంగ హామీలు ఇచ్చిండు, మనని దోసుకోవడానికి వచ్చిండు. అదొక్కటి మీరు గమనించాలి. ఇప్పుడు మన యావపూర్ సర్పంచ్ నరసింహారెడ్డి అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒట్టూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ సార్ మన అందరికి తెలిసే వ్యక్తి, కొత్త వ్యక్తి కాదు. ఆయన ఏమేమి పనులు చేసిండు అనేది కూడా మీకు కళ్ళకు ముందర కనిపిస్తున్నాయి. ఏదో కలిపొలి మాటలు చెప్పి పోవుడు కాదు. పింఛన్లు ఇస్తుండా లేడా అమ్మ, నిజంగా చెప్పుకుంటూ ఒకసారి ధర్మంగా 2000 ఇస్తుండా లేదా? ఆ 2000 అయితే ఒకప్పుడు 200 ఉన్న పింఛను కేసీఆర్ సార్ ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పిండు, 1000 రూపాయలు చేస్తా అన్నాడు. చేసిండా లేదా? చేసిండా అమ్మా? తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పిండు, 2000 ఇస్తా అన్నాడు. 2000 ఇచ్చిండా లేదా? ఇప్పుడు వస్తున్నాయా లేదా? మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చి ఏం చెప్పిండు, 4000 ఇస్తా అన్నాడు. ఇచ్చినాడమ్మా? రుణమాఫీ చేస్తారని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే రుణమాఫీ చేస్తారు 2 లక్షల రైతులకు అన్నాడు. చేసిండా? ఇప్పటికీ లేదు. మీ కళ్ళ ముందర జరుగుతున్నది అబద్ధాలు కాదమ్మా, మీరు అనుభవించరు, కళ్ళ ముందర చూస్తున్నారు. మళ్ళీ అదే కాకుండా కొద్దిగా లేవగానే మన ఇంట్లో నల్ల నీళ్ళు నుంచి, గోదావరి నుంచి నీళ్ళు తెచ్చి ఇలా మనకు దాగిపిస్తుండే. ఎవరు దాగిపిస్తున్నారు? కేసీఆర్ సార్. కారు గుర్తు తెలుసు కదా. మరి ఇన్ని పనులు ఇవే కాదు, రైతు బంధు ఇచ్చే, రైతు బీమ్ ఇచ్చే, పుసుకు రాజానగర్లో ఏమన్నా రైతు చనిపోతే కూడా వారం రోజుల లోపల ఏ పైన లేకుండా భార్య అకౌంట్లో 5 లక్షల రూపాయలు వేసిండు కేసీఆర్. నిజమా కాదా? ఏమమ్మా? అటువంటి చాలా రైతులు అనేటోళ్ళు ఎంతసేపు అందరు లీడర్లు అన్ని పార్టీలు ఏం చేసినాయి, రైతుల పేర్లు ఓట్ల దాకా రైతుల పేరు చెప్పుకురు, గద్దెక్కిరు, సబ్డే కూకురు. కానీ మన కేసీఆర్ ఏం చేసిండు, రైతుల గురించి 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, పెట్టుబడి సాయం ఇచ్చిండు. పెట్టుబడి సావుకారుల దగ్గర తిరుగుతుంటుంది. వెనకట 10 ఏళ్ల కంటే ముందు పెట్టుబడి కావాలంటే ఇప్పుడు 2 మీరుగా వచ్చినట్టు సావుకారుల కాలు మొక్క పరిస్థితి ఉండే. మరి అలా పరిస్థితి ఉందా? లేదు. కేసీఆర్ సారే పెట్టుబడి, వ్యవసాయానికి కూడా పెట్టుబడి ఇచ్చి, పంట పండించడానికి కూడా మళ్ళా గిట్టుబాటు ధరిచ్చి, ఒడ్లు కొని అన్ని రకాలుగా రైతులను 24 గంటలు కరెంట్ ఇచ్చి, నీళ్లు ఇచ్చి రైతులను ఇన్ని విధాలు ఆదుకుండు. మహిళలకైతే ముఖ్యంగా అలాంటి అక్క చెల్లెలు అంతా పొద్దుగా లేచి బిందెలు పట్టుకొని బోర్ర కాడ కొట్టుకున్న రోజులు ఉన్నాయి, బిందెలతో కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఉన్నాయా లేవామా? మరి అలా పరిస్థితి ఉందా? ఇంట్లో నల్ల బంగారం వల్ల ఫిల్టర్ నీళ్ళు మనం ఇంట్లో తాగుతున్నాం, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, నల్ల బిల్ లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఈయన ఎక్కి 4 ఏళ్ళ కాలే కరెంట్ పోతానే ఉంది, వస్తారు చూస్తున్నారు కదా, మోటార్లు కాలుతానే ఉన్నాయి. మళ్ళా ఎందుకంటే అటం ముందటికి వచ్చింది ఈ 4-5 నెలలనే. మరి మళ్ళా గిట్ట చేయి గుర్తు కొట్టేసిమా అంటే ఇక రేపు ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతే ఈ కరెంటు దిక్కుండది, నీళ్లు దిక్కుండయి, పింఛన్లు కూడా బందే. ఇప్పుడు చెప్తుండు ఆయన అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పింఛన్లే ఇప్పటిదాకా ఈయన ఇస్తుండు. ఈయన వేస్తారని మాత్రం పెంచలే. ఏ ఒక్క ఆమె కూడా ఆయన చేతి గుర్తులు పనిచేస్తలేరు. కాబట్టి దయచేసి తల్లులారు అందరూ కూడా మనకు అన్ని విధాలు ఆదుకున్న కేసీఆర్ కారు గుర్తు. అదే కాకుండా ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి కూడా ఎవరు, ఒక కలెక్టర్. మనకి ఇంతకుముందు కలెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. అన్ని గ్రామాలు తెలుసు ఆయనకు, అంతా ప్రజలు తెలుసు, ఈ ప్రజలకు ఏం చేయాలని తెలుసు. గవర్నమెంటే కాకుండా ఇలా నిలబడ్డటువంటి ఎంపీగా నిలబడ్డ వెంకటరామరెడ్డి గారు ఆయన సొంత 100 కోట్లు ఖర్చు పెట్టి పిల్లలకు చదువులు కూడా చెప్పిస్తారు ముందుకు వచ్చిండు ఆయన సొంత డబ్బులతోని. రేపు పిల్లలు ఎగ్జామ్ రాయాలంటే కోచింగ్ తీసుకోవాలి. మన డబ్బు ఉన్న వాళ్ళు హైదరాబాద్ పోతున్నారు, కోచింగ్ తీసుకుంటూ చదువుతూ పోతున్నారు. కానీ డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? అలాంటి గరీబ్ వాళ్ళ గురించి ఆయన సొంతంగా 100 కోట్ల నిధితోని పిల్లలకు అందరికి కూడా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాడు. మళ్ళీ తాలూకాకు ఒక ఫంక్షన్ హాల్ పెట్టి ₹1 ఫంక్షన్ హాల్ ఫ్రీ ఇస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి మనకు, ఎందుకంటే ఆయన ఒక కలెక్టర్, చదువుకున్న వ్యక్తి, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో తెలుసు ఆయనకు. అలాంటి వ్యక్తి ఇలా మనకు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అది ఎవరు? కేసీఆర్. ఇప్పుడు మనకి ఇన్ని నీళ్లు, కరెంటు, పైసలు, పింఛన్లు అన్ని ఇచ్చిన కేసీఆర్ వెంకటరామరెడ్డి ఒక కలెక్టర్ నిలబెట్టిండు చదువుకున్న వ్యక్తిని. కాబట్టి మనకు అన్ని విధాల మంచి జరుగుతుంది. ఆయన కూడా తెలిసిన వ్యక్తి, ఆయన సొంత డబ్బులతో ఆయన మంచి, ఎందుకంటే సేవ చేస్తానికి వచ్చాడు. డబ్బు మస్తుగా ఉంది ఆయనకు, డబ్బు అవసరమే లేదు ఆయనకు.
కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిండు ఆయన. కాబట్టి మరి అలాంటి పనిచేసే వ్యక్తులకు మనం కారు గుర్తుపై ఓటేసి, ఆ గుర్తులు కూడా చాలా ఉన్నాయేమో జర కన్ఫ్యూజ్ కాకుండా దయచేసి కారు గుర్తులు మంచిగా చూసుకొని కారు గుర్తు మీద ఓటేసుకొని మరి ఇంకా రైతులు కానీ మహిళలు కానీ ఇంకా అభివృద్ధి చెందాలంటే మరి కారు గుర్తు ఓటేయక తప్పదు. మనకు తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్. అందరూ మాట్లాడారు కానీ తెలంగాణ ఎవరు తెచ్చారు? కేసీఆరే కదా. నిజమా కాదమ్మా? అన్నారు కానీ నన్ను గుంజుకున్నాడమ్మా చెప్పు. ఏడ గుంజుకోలే అన్నారు. ఇట్టే వాళ్ళ ఓట్ల గురించి ప్రచారం చేసారు, గుంజుకుంటారు అంటే నమ్మిర్రు. ఒకసారి కాంగ్రెస్కి వేసిర్రు. వేస్తే ఏం చేసిండు? ఏనా పెడుతుంది మనకి. ఆడ మడేడుతుంది, మోటార్లు కాలుతున్నాయి, నీళ్లు రేపు తాగే నీళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మళ్ళీ మనం తప్పు చేయకుండా మరి ఆ కారు గుర్తు కోటేసుకొని నీళ్ళు తాగుదాం, కరెంట్ తీసుకుందాం, అన్ని లాభాలు పొందుదాం. కానీ కారు గుర్తుకు మాత్రం ఓటేయాలి. తల్లి ఓకేనా? కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు మన మట్టూరు శ్రీనివాసన్న 2 విషయాలు మాట్లాడాల్సింది. మట్టూరు గ్రామ ప్రజలందరికీ తెలుసు కదా, మరి మన సత్యనారాయణ జడిపి కృష్ణపూర్ సర్పంచ్ మన అంజన్న టీఆర్ఎస్ నాయకులందరూ కలిసి ముఖ్యంగా మనం ఏంటంటే ఈరోజు మనకు రైతులకు కేసీఆర్ ఏం తక్కువ చేయలేడు. ఏమి అంటే ఏమి కూడా కేసీఆర్ మనకు తక్కువ చేయలేడు. రైతు బంధు ఇచ్చేయండు. రైతు బంధు ఇచ్చిన మొనగాడు 50 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉబ్బోలేడు. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్ జర్నలిస్ట్.